సో దేవునికి మహిమ. ఈ చక్కటి సమయం బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. బోలో క్రిస్ మహారాజ్ కి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. దేవునికి మహిమ. ఈ చక్కటి సమయం బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. క్రిస్మస్ అంటే ఏంటిదో అర్థం చెప్తాను. క్రిస్మస్ అంటే అర్థం అందరూ ఇప్పుడు హల్లెలూయా. ప్రపంచమంతా క్రిస్మస్ ను జరుపుతున్నారు. ఈ క్రిస్మస్ గురించి, క్రీస్తుని గురించిన కొన్ని విషయాలు నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నా. సో చక్కగా వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు దయచేసి బైబిల్ తీయండి, బైబిల్ చదవండి, వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పాత నిబంధన గ్రంథంలో 300 ప్రవచనాలు, క్రీస్తుని గురించిన ప్రవచనాలు ఉన్నాయి. ఎన్ని ప్రవచనాలు? హలో హల్లెలూయా. 300 ప్రవచనాలు క్రీస్తుని గురించి ఉన్నాయి. అందులో క్రీస్తుని గురించిన ప్రవచనాల్లో ఒక ప్రవచనం ఏంటంటే, అబ్రహాము వంశం నుండి, అబ్రహాము దావీదు వంశం నుండి క్రీస్తు పుడతాడని లేఖనంలో తెలియని రీతిగా ఆ పాత నిబంధన గ్రంథంలో ఏదైతే చెప్పబడ్డాదో అది నూతన నిబంధనలో చేయబడ్డారు. అబ్రహాము దావీదు వంశంలో నుండి వస్తాడని, బెత్లెహేంలో జన్మిస్తాడని, అంతేకాదు 30 వెండి నాణాలకు అమ్మివేయబడతాడని, అంతేకాదు ఒక ధనవంతుని సమాధిలో సమాధి చేయబడతాడని, ఆ సిలువకు వేయబడతాడని ఎన్నో మాటలను మనము వింటున్నాం. కొన్ని మాటలు పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన కొన్ని మాటలను నేను మీ ముందు ఉంచుతున్నాను. ఆది కాండము 22వ అధ్యాయము 17వ వచనం. ఆది కాండము 22వ అధ్యాయము 17వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఆది కాండము 22వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడి ఉన్నది. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సంతానం వారు శత్రువుల గవిని ఆక్రమించుకుంటారు అని దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానము, అబ్రహామును గురించిన వాగ్దానము మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడినది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడినది. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను. యాకోబు కనెను. అతని అన్నదమ్ములను కనెను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అదేనా? ఇక్కడ అబ్రహాము దావీదు వంశం గురించిన ఒక మాట చెప్తున్నాడు. నేనేం చెప్తున్నా అంటే, పాత నిబంధన గ్రంథంలో 300 ప్రవచనాలు అబ్రహాము దావీదు వంశం నుండి మెస్సయా వస్తాడని అబ్రహాంతో దేవుడు చెప్పాడు. నీ సంతతి వారు శత్రువుల గవిని ఆక్రమించుకుంటారు అంటే మత్తయి సువార్తలో రాయబడ్డది. అబ్రహాము దావీదు వంశంలో నుండి క్రీస్తు భూలోకానికి వచ్చాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం రాయబడినది. కాబట్టి ప్రభువు సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. హల్లెలూయా. ఈ రోజు పాత నిబంధన గ్రంథంలో అబ్రహాంతో దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో అది యేసుక్రీస్తు జీవితంలో అది పూర్తి చేశాడు. అబ్రహాము వంశం నుండి, దావీదు వంశం నుండి క్రీస్తు లోకానికి జన్మిస్తాడు అని చెప్పిన మాట నెరవేర్చబడ్డాది. అంతేకాదు యెషయా ప్రవక్తకు మరియు మత్తయి సువార్తకు రాసిన ఎన్నో సంవత్సరాలు తేడా ఉంది.
వాళ్ళ ఆలోచన వేరు, వాళ్ళ జీవిత విధానం వేరు, వారు చెప్పే పద్ధతి వేరు, వారు చేసే క్రియలు వేరు. అయినప్పటికీ యెషయా ఏదైతే ప్రవచించాడో ఆ ప్రవచన వాక్యాలు మనము మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో చూస్తాము. యేసుక్రీస్తు జనన విధి ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిన. హల్లెలూయా. అర్థం ఏంటంటే యెషయా అంటున్నాడు ఒక కన్యక గర్భవతి కుమారుని కంటాడు, ఆయన పేరు ఇమ్మానుయేల్. ఈ మత్తయి సువార్తలో కూడా రాసి ఉన్నది ఒక కన్యక గర్భవతి కుమారుని కనడానికి సిద్ధంగా ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే చాలా చక్కటిగా రాయబడింది. ప్రవచన వాక్యాలు నెరవేర్చబడ్డాయి. ప్రవచన వాక్యంలో మొదటి ప్రవచనం అంటే అబ్రహాము దావీదు వంశం నుండి మెస్సయా క్రీస్తు వస్తాడని చెప్పిన మాట కొత్త నిబంధనలో నెరవేర్చబడ్డది. యెషయా చెప్పిన మాట కొత్త నిబంధనలో నెరవేర్చబడ్డది. అంటే ఇలాంటి అనేకమైన విషయాలు యేసు ప్రభు బెత్లెహేములో పుడతాడని మనం చూద్దాం అన్నమాట. మీకా 7వ అధ్యాయం 14వ వచనం. మీకా 7వ అధ్యాయం 14వ వచనం. నీ చేతి కర్ర తీసుకొని నీ చెనులను కమ్మరెలను చేరిన అడవిలో ప్రత్యేకంగా నివసించు స్వార్థపు వారిని మేపుము. భాషలలోను గిలాదులోను వారు పూర్వకాలంలో మేసినట్లు మేయుదురు. ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతాలను కనపరుతును. అంటే ఇక్కడ రాసిన 7వ అధ్యాయం 14వ వచనం. సో అర్థం చెప్పడానికి యెషయా అంటే యెషయా చెప్పిన మాట కొత్త నిబంధనలో నెరవేర్చబడ్డది. మీకా చెప్పిన మాట కొత్త నిబంధనలో నెరవేర్చబడ్డది. 3 విషయాలు చెప్తున్నాను. యేసు ప్రభు వంశము అంటే అబ్రహాము వంశం నుండి దావీదు వంశం నుండి వస్తానన్న మాట నెరవేర్చబడ్డాది. యేసు ప్రభు కన్యక ద్వారా జన్మిస్తాడని యెషయా చెప్పిన మాట నెరవేర్చబడ్డాది. అంతేకాదు యెరూషలేము బెత్లెహేములో జన్మిస్తాడన్న మాట నెరవేర్చబడ్డాది. యేసు 30 వెండి నాణాలకు అమ్మివేయబడతాడన్న మాట నెరవేర్చబడ్డాది. ప్రవచనాలు ఏమైతే చెప్పాయో అవి క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. హల్లెలూయా గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. వెరీ గుడ్ హల్లెలూయా. ఇంత వాక్యాన్ని మనము బహు జాగ్రత్తగా ధ్యానించుకుందామా. ఒక్క నిమిషము. ఇక్కడ అసలు క్రిస్మస్ అంటే కొన్ని అర్థాలు నేను మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. క్రిస్మస్ అంటే ఏంటిదో ఒకసారి మనం చూసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన అందరూ చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అంటే ప్రవచనాలు చెప్పబడ్డ వాక్యాలు క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. మొదటి మాట. రెండవ మాట, క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రిస్మస్ అంటే ప్రకటించే పండుగ, ప్రచారించే పండుగ. ఏం పండుగ? అందరు చెప్పండి హల్లెలూయా. 10వ వచనం చదవండి. 2వ అధ్యాయం 10వ వచనం కూడా. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త మీకు మహా సంతోషకరమైన సువార్త ప్రకటిస్తున్నాను. ఆ సువార్త ఏంటంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే ఎవరు ప్రకటిస్తున్నారు? దేవదూతలు ఆ కాపరులకు ప్రకటిస్తున్నాయి. 18వ వచనం కూడా చదవండి. 18వ వచనం. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇంకా చదవాలి.
అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో పోసుకొనుచు. ఇక్కడ ఏమంటున్నాండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవచన వాక్యాలు క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. 300 ప్రవచనాలు పాత నిబంధనలు తెలియపాయి. ఏ పాత నిబంధనలు చెప్పబడ్డాయో అవన్నీ కొత్త నిబంధనలు నెరవేర్చబడ్డాయి. అందులో క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే ప్రకటించే పండుగ, ప్రచురించే పండుగ. ఎవరు ప్రకటిస్తున్నారు అంటే దేవదూతలు ప్రకటిస్తున్నారు. ఎవరికి ప్రకటిస్తున్నారు అంటే గొర్రెల కాపరులకు ప్రకటిస్తున్నారు. ఏమని ప్రకటిస్తున్నారంటే మీ కొరకు రక్షకుడు పుట్టినాడు. హల్లెలూయా. ఎవరు పుట్టినారు? రక్షకుడు పుట్టి ఉన్నాడు. అరే వాక్యం ఏందని క్రీస్తు ఏమంటున్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్టిజం ఇవ్వండి. అంతేకాదు వారు లోకానుసారంగా బ్రతకకుండా పరిశుద్ధాత్మానుసారంగా జీవించుటకు వారికి ప్రకటించమని ఈ క్రిస్మస్ అంటే ప్రకటించే పండుగ. ఒక విషయం చెప్తున్నాను, లాక్డౌన్ వల్ల 7-8 నెలల నుండి సంఘాలు లేవు, ఆరాధనలు లేవు, మహాసభలు లేవు, ఫంక్షన్ హాల్లో మీటింగ్స్ లేవు. ప్రకటించే ఆలోచనని మర్చిపోయారు ప్రజలు. వాక్యం ఏమని బోధిస్తుంది వారికి అంటే ప్రకటించమని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎవరికి ప్రకటించాలి? ఇంట్లో వారికి ప్రకటిస్తామా? బయటి వారికి ప్రకటిస్తామా? గ్రామస్తులకు ప్రకటిస్తామా? మన తోటి వారికి ప్రకటిస్తామా? ఏమని ప్రకటిస్తామంటే మన కొరకు పరిశుద్ధుడైన క్రీస్తు కన్యక ద్వారా జన్మించాడు, ఒక రక్షకుడుగా జన్మించాడు. ఆయన పాపాలను మోసుకుపోయి దేవుని గొర్రె పిల్లగా పుట్టాడు. మన పాపాలను క్షమించేవాడు యేసు. ఆమేన్. ఎవరు క్షమిస్తారు? యేసు క్షమిస్తారు. రెండో మాట, క్రిస్మస్ అంటే ప్రచార పండుగ, ప్రకటన పండుగ, ప్రకటించే పండుగ అని చెప్పాను. క్రిస్మస్ అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు వారు దేవుడు తన స్వప్నమందు వచ్చి ఏం చెప్పండి, మరలా హేరోదు దగ్గరికి వెళ్ళకండి. మీరైతే హేరోదు దగ్గరికి వెళ్ళి లోక రక్షకుడు ఎక్కడ పుట్టినాడని మీరు హేరోదుని అడిగారు కదా, ఇప్పుడు హేరోదు దగ్గరికి వెళ్ళకండి అన్నప్పుడు వారు ఏం చేశారంటే మరలా వేరే మార్గంలో వెళ్ళారు. క్రిస్మస్ అంటే ప్రకటన పండుగ, ప్రకటించే పండుగ. క్రిస్మస్ అంటే పరివర్తన పండుగ. అందరూ చెప్పండి, ఏం పండుగ? పరివర్తన. మార్పు చెందారు వీళ్ళు. ఎందుకు మార్పు చెందారు అంటే ఈ జ్ఞానులకు ఎందుకు మార్పు వచ్చింది? హేరోదు దగ్గరికి వెళ్ళి అయ్యా రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడని అడిగిన వారు ఇప్పుడు వేరే మార్గంలో వెళ్తున్నారు. వాళ్ళ మనసు ఎవరు మార్చారంటే దేవుడు స్వప్నం ఇచ్చాడు, దేవుడు కలనిచ్చాడు. మీరు ఆ మార్గంలో వెళ్ళకండి, హేరోదు దగ్గరికి వెళ్ళకండి, మళ్ళా క్రీస్తు దగ్గరికి వెళ్ళండి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ మాటలు వింటున్నాం. ఈ మాటలు మనకు జాగ్రత్తగా అర్థం కావాలి. వాళ్ళు మనసు మార్చుకున్నారు, పరివర్తన చెందారు. ఎవరు? జ్ఞానులు పరివర్తన చెందారు. మనసు మార్చుకునేది నిజమైన క్రిస్మస్. మనసు మార్చుకోవాలి. బట్టలు మార్చుకున్నంత మాత్రాన క్రిస్మస్ కాదు. పెయింటింగ్ వేసుకున్నంత మాత్రాన క్రిస్మస్ కాదు. లేకపోతే మంచి బిర్యానీ వండుకొని తినడం వల్ల క్రిస్మస్ కాదు. అంటే మనసు మారాలి. అందరు చెప్పండి, మనసు మారాలి. పక్కన చెప్పండి, మనసు మారాలి. మనసు మారాలి. పక్కన మీరు చెప్తలేరు. ఏం మారాలి? మనసు మారాలి. మనసు మారాలి. బట్టలు కాదు, చెప్పులు కాదు, ఇల్లు కాదు, కర్టన్స్ కాదు, బెడ్షీట్లు కాదు, అన్నిటి ఏం చేయాలి? మనస్సు మార్చుకోవాలి. ఎంత గొప్ప విషయం. పరివర్తన ఎవరు చెందారు? జ్ఞానులు తెలివి గలవారు, జ్ఞానులకు మంచి బుద్ధి ఉన్నవారు. వారు దేవుని మాట విని మనస్సు మార్చుకొని పరివర్తన చెంది వారు వేరే మార్గంలో వెళ్తున్నారు. ఈ రోజు క్రిస్మస్ అంటే లోకానుసారంగా బ్రతకడం కాదు. క్రిస్మస్ అంటే మనసు మార్చుకొని జీవించడం. కోపంలో ఉన్న నీవు ఏం చేయాలంటే శాంతిలోకి రావాలి. అసమాధానంలో ఉన్న నీవు సమాధానంలోకి రావాలి.
క్షమించలేని తత్వం కలిగిన నీవు క్షమించే తత్వంలోకి రావాలి. ఇతరులను హేళన చేసే నీవు హేళన చేసే మనసు నుండి బయటికి రావాలి. కుట్ర కుతంత్రాలు ఉంటున్న నీవు ఆ కుట్ర కుతంత్రాలన్నీ తీసివేయాలి. పరివర్తన చెందేదే నిజమైన క్రిస్మస్. చెప్తాండి హల్లెలూయా. వినబడుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ అంటే మార్పు రావాలి. ఏ మార్పు రావాలి చెప్పండి? ఏ మార్పు రావాలి? మనసు మారాలి, నీ ఆలోచన మారాలి, నీ నడక మారాలి, నీ క్రియలు మారాలి, నీ పద్ధతి మారాలి. నీకు చేస్తున్న ప్రతి పనిని మార్చుకొని దేవునికి మహిమకరంగా ఉండేదై ఉండాలి. చాలా మందికి అర్థం కాదు. మీరు పరిచయంతో పెద్ద పెద్ద చర్చిలోళ్ళు ఇప్పుడు ఏదంటే పెయింటింగ్లు ఎత్తాళ్ళు, పెద్ద పెద్ద చర్చిలోళ్ళు లైట్లు పెడతాళ్ళు, చాలా ఆడంబరాలు చేస్తున్నారు. చాలా మంచిది చేసుకోవడం, కానీ మనసు మారిందా? మార్పు లేకుండా సున్నం కొట్టిన సమాధిలాగా ఉండదు. సమాధి ఎంత మంచిగా ఉంటుంది, అబ్బా సున్నం వేసి లేకపోతే మంచిగా బండలు సాపాది బండలు వేస్తే అది తోడి తిట్టే ఉంటది, కొంత వాసన బొక్కల వాసన వస్తుంది. ఎందుకు చెప్తున్నారంటే ప్రేమ దేవుని బిడ్డ వాక్యం ఏమని చెబుతుందంటే వారు జ్ఞానులు దేవుని మాట విని మార్పు చెంది వేరే మార్గంలో వెళ్ళారు. క్రిస్మస్ అంటే ప్రకటించే పండుగ. క్రిస్మస్ అంటే మార్పు పరివర్తన చెందే పండుగ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం గయ్యాడు అనుకోండి, గయ్యాడు నుండి మంచిగా రావాలి. కోపగుండి అనుకోండి, కోపగుండి తత్వం నుండి మంచిగా కావాలి. ఆ తర్వాత కుతంత్రాలు పెట్టుకునే మనస్తత్వం ఉందనుకోండి, ఇవన్నీ తీసేసి మనం మంచి జీవితంలోకి రావాలి. ఎందుకు చెప్తున్నా తెలుసా మీకు? ఇప్పుడు ఎంతో మంది ఈ కరోనా వల్ల చచ్చిపోలేదా? అమ్మా, కరోనా వల్ల చచ్చిపోలేదా? మంచి వాళ్ళు చచ్చిపోయారు. కానీ దేవుడు మన బ్రతికించిండు. మీకు అర్థమైందా? దేవుడు మన అందరు చెప్పండి, దేవుడు మన బ్రతికించిండు. హల్లెలూయా. దేవుడు మన బ్రతికించింది కాబట్టి ఈ 2021లో మనం చేరే ముందు మన మనసు మార్చుకొని చేరుదాం. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. జ్ఞానులు మార్చుకొని వేరే మార్గంలో వెళ్తున్నారు. మనసు మార్చుకోవాలి. అందరు చెప్పండి, ఏం చేయాలి? అందరు చెప్పండి, ఏం చేయాలి? మనసు మార్చుకోవాలి. తర్వాత క్రిస్మస్ అంటే ప్రకటించే పండుగ. క్రిస్మస్ అంటే పరివర్తన పండుగ. క్రిస్మస్ అంటే అలంకార పండుగ. అందరు చెప్పండి, ఏం పండుగ? 19వ శతాబ్దంలో ఈ క్రిస్మస్ ట్రీ బయటకు వచ్చింది. ఇది చూస్తున్నారు అందరు? 19వ శతాబ్దంలో ఈ క్రిస్మస్ ట్రీ బయటకు వచ్చింది. ఈ క్రిస్మస్ ట్రీ మనం పెట్టుకున్నాం అనుకోండి, క్రిస్మస్ ట్రీ వాసన వస్తుందా? క్రిస్మస్ ట్రీ అందంగా ఉంటుందా? క్రిస్మస్ ట్రీ ఏమంటుందని ఆకర్షించుకునే పూలు కనిపిస్తాయా? మనమే స్టార్లు పెట్టుకుంటాం, మనమే లైట్స్ వేస్తాం, మనమే అన్ని పెట్టుకొని దీన్ని చూసి మనం మురిచిపోతాం. అలంకార పండుగ క్రిస్మస్ అంటే అలంకార పండుగ. ఏం అలంకరించుకోవాలి? ఏ విధంగా అయితే యోగ్యత లేని చెట్టుకు స్టార్లు పెట్టి లైట్లు పెట్టి దీన్ని ఒక యోగ్యురాలుగా చేశామో, అదే విధంగా యోగ్యత లేని మన బ్రతుకులకు అలంకరించుకోవాలి. ఎవరిని అంటే క్రీస్తును అలంకరించుకోవాలి. ఆమేన్. ఎవరిని అలంకరించుకోవాలి? ఇంకా జీవించువాడు నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. ఇప్పుడు యుద్ధానికి పోయేటోడు ఎట్లా పోతాడమ్మా? యుద్ధానికి పోయేటోడు అందరినీ చూడండి, యుద్ధానికి పోయేటోడు ఎట్లా పోతాడు? అలంకరించుకొని యుద్ధ సామాగ్రిలను పెట్టుకొని, తల్వారు పెట్టుకొని, తర్వాత ఈ బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకొని, బూట్లు వేసుకొని, టోపీ పెట్టుకొని యుద్ధానికి వెళ్తాడు. అలంకరణ లేకుండా యుద్ధము చేయలేడు. అంటే అర్థం ఏంటంటే అలంకరణ. క్రిస్మస్ అంటే నిజమైన అలంకరణ మనిషికి కావాలి. నిజమైన అలంకరణ ఏంటంటే క్రీస్తు వలె బ్రతకడం కావాలి. క్రీస్తును ధరించుకుంటే మనము ఏమవుతామంటే క్రీస్తుల లోకంలో బ్రతుకుతాము. ఎలా బ్రతకాలి చెప్పండి? ఎలా బ్రతకాలి? క్రీస్తు ఎలా బ్రతకాడు? పాపిని ప్రేమించాడు, పాపిని క్షమించాడు. క్రీస్తు ఎలా బ్రతకాడు?
ఆయనకి వ్యతిరేకంగా ఉన్న వారిని క్షమించాడు. తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమన్నాడు. క్రీస్తు ఎలా బ్రతికాడు లోకంలో? పాపులను, కుష్ఠరోగులను, దిక్కులేని వారిని చేదరించాడు, విధవరాలను పట్టించుకున్నాడు. క్రీస్తును ధరించేవారు క్రీస్తులా బ్రతుకుతారు. ఆమేన్. హల్లెలూయా చెప్తాము. హల్లెలూయా. క్రీస్తును ప్రేమించేవారు క్రీస్తులా బ్రతకాలి. క్రీస్తులా బ్రతికిన వారు మాత్రమే క్రైస్తవుడు అని చెప్పుకోవాలి. ఎట్లా బ్రతకాలి? క్రీస్తులా బ్రతికినోడు మాత్రమే క్రైస్తవుడు అని చెప్పుకోవాలి. క్రైస్తవుడు అంటే కులం మారడం కాదు. వినాలి జాగ్రత్తగా. క్రైస్తవుడు అంటే కులం మారడం కాదు. క్రైస్తవుడు అంటే మతం మారడం కాదు. క్రైస్తవుడు అంటే క్రీస్తులా బ్రతకడమే క్రైస్తవుడు. ఆమేన్. చెప్పండి. హల్లెలూయా. చాలా మందికి ఒక భయం, నేను చర్చికి పోతున్నాం కదా, మా సర్టిఫికెట్ BCC అయితేనో, క్రిస్టియన్ అయితే మేము కాదు. కాదు. క్రీస్తులా బ్రతకడం అంటే మన జీవితము క్రైస్తవ్యములో క్రీస్తులా బ్రతికితేనే క్రైస్తవునిగా చెప్పుకోవాలి. అంటే క్రిస్మస్ అంటే ప్రచార పండుగ, క్రిస్మస్ అంటే పరివర్తన పండుగ, క్రిస్మస్ అంటే అలంకార పండుగ. ఏం పండుగ? ఎవరిని అలంకరించుకోవాలి? క్రీస్తును మనము అలంకరించుకొని క్రీస్తులా బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా. పెళ్లి పిల్ల అలంకరణ ఉంటుందా ఉండదా? పెళ్లి పిల్ల అలంకరణ వేలేసుకుంటేనే ఆమె పెళ్లి పిల్ల అని అంటాం మనం, అవునా కదా? అది ఒక అందం, అది అలంకరణ. ఒక పెళ్లి కూతురుకు ఒక అలంకరణ. నేనేమంటాను అంటే క్రైస్తవుడిగా జీవించే ప్రతి వాడికి క్రీస్తు స్వభావము అలంకరించుకుంటే అది వాడికి క్రైస్తవుడు అనే పేరు తీసుకొస్తాది. ఆమేన్. చెప్పండి. హల్లెలూయా. మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు? మనం చేసేంత ఏం చేస్తాం? లైట్లు పెట్టాలి, స్టార్లు పెట్టాలి, బయట నెల రోజుల నుంచి లైట్లు వెళ్తున్నాయి, ఇవన్నీ అలంకరిస్తున్నారు. బయటి అలంకరణ మంచిదే, కానీ క్రీస్తును కూడా అలంకరించుకొని బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనం చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యంత భరితులై ఇంటిలోనికి వచ్చి ఏం చూసి వచ్చిందట? నక్షత్రమును చూచి. ఈ నక్షత్రము ఎవరికి దారి చూపిస్తుంది? జ్ఞానులకు దారి చూపిస్తుంది. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది? ఎవరికి దారి చూపిస్తుంది? జ్ఞానులకే దారి చూపించేది నక్షత్రం. మనం ఏమంటాం? స్టార్, మెగా స్టార్ అంటాము, సూపర్ స్టార్ అంటాము. కానీ వాటన్నిటికంటే ద ఓన్లీ వన్ స్టార్, ఒకే ఒక స్టార్. ఆ నక్షత్రము యేసుకు ఇండికేట్ చేస్తుంది, యేసు ఎక్కడ ఉన్నాడో చూపిస్తుంది. ప్రతి క్రైస్తవుడు ఒక స్టార్ లా బ్రతకాలి. ప్రతి విశ్వాసి ఒక స్టార్ లా బ్రతకాలి. ప్రతి దేవుని బిడ్డ ఒక స్టార్ లా బ్రతకాలి. ఏంటంటే క్రీస్తు దగ్గరికి ప్రజలను తీసుకుపోయే, జ్ఞానులను తీసుకుపోయే స్టార్ గా మనం బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా. స్టార్ ఎవరికి మార్గం చూపిస్తుంది? జ్ఞానులైన వారికే స్టార్ మార్గం చూపిస్తుంది. ఎందుకు పనికి రాని మనలను దేవుడు ఎన్నుకొని, ఎందుకు పనికి మారిన మనలను దేవుడు ఎన్నుకొని పెద్ద పెద్ద స్టార్లను మనం క్రీస్తు దగ్గరికి నడిపించాలి. వీఆర్ స్టార్స్. అందరూ చెప్పండి, వీఆర్ స్టార్స్. మనం స్టార్ అని ఎందుకు అంటున్నామంటే ఆ నక్షత్రము యేసు ఎక్కడ పుట్టాడో చూపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే మనకు అర్థం కాదు. ఇంక చదువు 10 వచ్చింది. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును వింటున్నారా? బంగారము సాంబ్రాణి బోలమును ఆయనకు కానుకలుగా ఇచ్చారు. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ప్రకటించే పండుగ, క్రిస్మస్ అంటే పరివర్తన పండుగ, క్రిస్మస్ అంటే అలంకార పండుగ, క్రిస్మస్ అంటే కానుకలు ఇచ్చే పండుగ. చెప్పండి, ఏమి ఇచ్చే పండుగ? వీళ్ళు ఏమిచ్చారు? బంగారం ఇచ్చారు, సాంబ్రాణి ఇచ్చారు, బోలాలు ఇచ్చారు. బంగారం సాంబ్రాణి బోలాలు ఇచ్చారు.
బంగారము ఒక రాజుకు గుర్తుగా ఉంది, రాజ కిరీటానికి గుర్తుగా ఉంది. రాకుమారుడు భూలోకంలో పుట్టాడు అని అర్థం. సాంబ్రాణి చనిపోయిన తర్వాత వారికి ఏం చేస్తారంటే పూసి ఆ సమాధిలో పెడతారు. అదేం చూపిస్తారంటే సర్వమానవాళి కోసం యేసు సమాధి చేయబడతాడని. బంగారము సాంబ్రాణి బోలం దేని దర్శిస్తుంటే ఆయన పునరుద్ధానుడైతాడని. ఆమేన్ చెప్తామా? అందరూ ఇప్పుడు హల్లెలూయా. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. పరివర్తన పండుగ క్రిస్మస్ పండుగ, ప్రచార పండుగ క్రిస్మస్ పండుగ, అలంకార పండుగ క్రిస్మస్ పండుగ, కానుకల పండుగ క్రిస్మస్ పండుగ. ఏమేమి కానుకలు తెచ్చారు? బంగారం తెచ్చారు, సాంబ్రాణి తెచ్చారు, బోలం తెచ్చారు, యేసుకు సమర్పిస్తున్నారు. ఒక శిష్యుకు బంగారంతో ఏమవసరం? ఒక శిష్యుకు సాంబ్రాణితో ఏమవసరం? ఒక శిష్యువుకు బోలంతో ఏమవసరం అంటే ఆ శిష్యువు దేవుడి కుమారుడిగా రాజుగా వచ్చాడని అర్థం. ఆ శిష్యువు సర్వ మానవాళి కోసం సమాధి చేయబడతాడని అర్థం. ఆ శిశువు సర్వ మానవాళి కోసం తిరిగి లేస్తాడని అర్థము. ఆమేన్ చెప్తావా? హల్లెలూయా. బంగారాన్ని, సాంబ్రాన్ని, బోలాన్ని ఆయన ఇచ్చారు. కానీ ఏం చెప్తున్నాను, బంగారం ఎవరిది? అందరూ చెప్పాలి, బంగారం ఎవరిది? బంగారము దేవుంది. బంగారము దేవుంది, బోలము దేవుంది, వెండి దేవుంది, భూమి దేవుంది, సర్వము దేవుని. మనం ఏమి ఇవ్వగలము? ఏమి ఇవ్వలేము. ఒకే ఒక జీవితము, మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఎవరికి ఇవ్వాలి? దేవునికి సమర్పించుకోవాలి. మనం దేవుడికి సమర్పించుకుంటే దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎవరికి సమర్పించుకోవాలి? అందరూ ఇప్పుడు ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి. ఎందుకంటే ఈ సాంబ్రాన్ని, ఈ బంగారము, ఈ బోలాన్ని క్రీస్తుకు సమర్పిస్తున్నారు. నేనేమంటున్నానంటే సాధ్యమైనంత వరకు మనలో మన దేవుడు ఏది ఇచ్చిండో ఎంతో కొంత దేవుడికి మనం సమర్పించడము అవసరమైనది. సామెతల గ్రంథంలో ఏమంటున్నాడు? తగిన దానికంటే తక్కువ ఇచ్చేవాడు శాపగ్రస్తుడు. మనం దేవుని ఇవ్వడము మర్చిపోవాలి, దేవునికి ఇవ్వడము నేర్చుకోవాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నేను ఒక సీక్రెట్ చెప్తున్నాను. నేను బ్లెస్ కావడానికి, నేను ఆశీర్వించబడడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా? ఎంత ఉంటే అంత దేవుని సేవలు పెడతాను. రేపు ఏమైందో నేను చూడను, నాకు తెలుసు నా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు నాకు ఇస్తాడు కాబట్టి నేను ఖచ్చితంగా దేవుని రాజ్యం కోసము నేను విత్తుతున్నాను, పంట కోస్తున్నాను. 6.5 సంవత్సరాలు ప్రతి నెల 10,000తో 10,000 చొప్పున ప్రతి నెల చర్చి కోసం కట్టాను. ఇంత పెద్ద ఇల్లు ఇచ్చాడా ఇలా దేవుడు? ఇంత పెద్ద గృహము దేవుడు, ఆ చక్కటి మందిరాన్ని, దేవుడిగా గృహాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నా తెలుసా? ఇచ్చేవారు ఎప్పుడు దేవుడికి తక్కువగా కాదు. వారి ఆ చిన్న బాలయేసుకు బంగారము, సాంబ్రాణిని, బోలాన్ని సమర్పిస్తున్నారు. వారు కానుకలుగా ఇస్తున్నారు. అంటే క్రిస్మస్ అంటే ప్రచార పండుగ, క్రిస్మస్ అంటే పరివర్తన పండుగ, క్రిస్మస్ అంటే అలంకార పండుగ, క్రిస్మస్ అంటే కానుకలు ఇచ్చే పండుగ. ఆమేన్ చెప్దామా? ఆమేన్. ఏం చేయాలట? ఏమి ఇవ్వాలి? దేవునికి కానుకలను సమర్పించాలి. మన దగ్గర ఎంత ఉందో అంత విత్యండి. ఎంత చేయగలుగుతామో దేవుడి సన్నిధిలో మనం అంత చేయగలిగితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ మన చర్చిలో ప్రతి ఖర్చు పెట్టే ప్రతి పైసాకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అబ్బా నేను ఇంత ఖర్చు పెట్టాను కదా, నాకేం దేవుడు ఇస్తాడంటే దానికి రెట్టింపు దేవుడు నాకు ఇస్తాడు. ఇస్తాడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఎంతో మంది ఆశీర్వదించబడుతున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుడికి ఇవ్వడం మర్చిపోతున్నారు ప్రజలు. సమస్తాన్ని దేవుడు ఇచ్చాడు, మనం ఏమి ఇవ్వగలము? ఒకే ఒక జీవితము, ఈ జీవితాన్ని దేవుడికి సమర్పించుకుందాము. ఇంకొక మాట చదువుదామా? ఇంకొక మాట 10వ వచనం మొదటి మాట చదువు. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిష్యువును చూచి సాగిలపడి ఏం చేశారట?
ఆయనను పూజించారు. ఏం చేశారు? క్రిస్మస్ అంటే ఆరాధించే పండుగ. నిద్రపోయడం చెప్పండి హల్లెలూయా, అంతే చెప్పండి హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటంటే పూజించే పండుగ, ఆరాధించే పండుగ. ఆరాధిస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. వారు పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. దేవా, నీవు తప్ప నా ఈ లోకంలో వేరొక దేవుడు ఉండకూడదు. విగ్రహంనే గాని, చెట్టునే గాని, పుట్టనే గాని, ప్రకృతిని గాని మనము ఆరాధించవద్దు. మనం ఎవరిని ఆరాధించాలంటే నజరేయుడైన యేసును ఆరాధించాలి. ఈ లోకానికి వచ్చాడు, కన్యక ద్వారా జన్మించాడు. ఎన్ని ప్రవచనాలు అయితే చెప్పబడాయో ఆ 300 ప్రవచనాలు, క్రీస్తు గురించిన ప్రవచనాలు కొత్త నిబంధనలో నెరవేర్చబడ్డాయి. అవి నెరవేర్చబడ్డాయి. క్రీస్తు అబ్రహాము దావీదు వంశం నుండి వస్తాడని, క్రీస్తు బెత్లెహేంలో పుడతాడని, క్రీస్తు కన్యక ద్వారా జన్మిస్తాడని, క్రీస్తు 30 వెండి నాణాలకు అమ్మి వేయబడతాడని, క్రీస్తు సిలువ వేయబడతాడని, క్రీస్తు ఒక ధనవంతుని సమాధిలో సమాధి చేయబడతాడని ఈ ప్రవచనాలన్నీ క్రీస్తు గురించి చేయబడ్డాయి. అందుకోసమే వీరు వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధిస్తున్నారు. ఆరాధించాలి. ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. నువ్వెవరిని ఆరాధిస్తున్నావు? హల్లెలూయా. దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించినా నువ్వు దాన్ని ఆరాధించినట్టే. దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించినా వాళ్ళు ఆరాధించినట్టు. కొందరు డబ్బులు ప్రేమిస్తే డబ్బు, కొంతమంది వాళ్ళకు ఏమద్దు, గుడద్దు, బడద్దు, ప్రార్థనద్దు, స్తుతి వద్దు, ఏమద్దు, వాక్యం వద్దు, ఏమద్దు. వాళ్ళకి పైసే వాళ్ళ దేవుడు. ఇక వాళ్ళు ఏం చేయాలంటే దేవుని ఆరాధించే విషయంలో వాళ్ళు మర్చిపోతారు. దేవుని ఆరాధన చేయడము చాలా వాళ్ళు పూజిస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. అయ్యా, లోక రక్షకుడిగా నువ్వు పుట్టావయ్యా, నీకు వందనాలు. లోక రక్షకుడిగా మా పాపాలను క్షమించడానికి వచ్చావయ్యా, నీకు వందనాలు. మమ్మల్ని పరిశుద్ధపరిచావయ్యా, నీకు వందనాలు. లోకంలో నుండి మమ్మల్ని బయటికి తీసావయ్యా, నీకు వందనాలు. దరిద్రతలో ఎందుకు పనికిరాని మా బ్రతుకులో నుండి దేవా మమ్మల్ని బయటికి తీసావయ్యా, నీకు వందనాలు అని చెప్పేది ఆరాధించడం చాలా అవసరమై ఉన్నది. హల్లెలూయా, శబ్దం హల్లెలూయా. క్రిస్మస్ అంటే ప్రచార పండుగ, క్రిస్మస్ అంటే పరివర్తన పండుగ, క్రిస్మస్ అంటే అలంకార పండుగ, క్రిస్మస్ అంటే కానుక ఇచ్చే పండుగ, క్రిస్మస్ అంటే ఆరాధన పండుగ. హల్లెలూయా. ఏం చేయాలట? ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఇక్కడ నుండి ఢిల్లీకి పోదాం అనుకోండి, ఎడ్ల బండిలో పోతే ఎన్ని రోజులు పోతాం? 15 రోజులు, నెల రోజులు పడుతుంది. లేదు మేము బైక్ మీద పోతాం అనుకోండి, బైక్ మీద పోతే కనీసం ఒక 6 రోజులు 5 రోజులు పడుతుంది. లేదు మేము ఫ్లైట్లో పోతాం, మేము ట్రైన్లో పోతామంటే 24 గంటలు 40 గంటలు అవుతుంది. మేము ఫ్లైట్లో పోతామంటే ఎన్ని రోజులు పడుతుంది? 1 గంట సేపట్లో ఢిల్లీలో ఉంటాం. అంటే ఈ దేవుడి దగ్గరికి మనం చేరాలి అంటే ఆరాధన తొందరగా మనలను చేస్తాది. ఆమేన్. ఆరాధించడం నేర్చుకోవాలి. దేవుని ఆరాధిస్తే ఆయన ఉన్నతమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. క్రీస్తు అంటే అసలు క్రీస్తు ఎందుకు వచ్చాడు? ప్రాముఖ్యమైన సమస్యలు 3 సమస్యలు ఉన్నాయి. అందరు చెప్పండి, ఏ సమస్యలు? 3 సమస్యలు ఉన్నాయి. సాతాను ఒక సమస్య, పాపం ఒక సమస్య, దేవుడి నుండి దూరం కావడం ఒక సమస్య. ఒక రాజుగా, ఒక యాజకులుగా, ఒక ప్రవక్తగా ఈ లోకానికి వచ్చాడు. సాతాను బంధకం నుండి విడిపించడానికి తన సిలువ వేయబడ్డాడు. ఒక రాజుగా తన ప్రజలను ఏం చేశాడంటే ఆయన మనల్ని విడిపించాడు. ఆయనే నిజమైన రాజు, ఆయనే నిజమైన ప్రవక్త, ఆయనే నిజమైన యాజకుడు. యాజకుడు తన ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా బలిదానం చేయాలి, పాప పరిహారార్థం చేయాలి. క్రీస్తు తన శరీరాన్ని పాప పరిహారార్థంగా తన బలిదానం చేశాడు. ఆయన ఒక నిజమైన యాజకుడైనాడు. క్రీస్తు ఎవరు అంటే ఆ క్రీస్తు దేవునితో సమాధానపరిచిన గొప్ప
క్రీస్తుగా మనం చూస్తున్నాం. దేవునికి దూరమైనారు. ఆదాము దేవుడు పాపం చేశాడు. అవ్వ పాపం చేసిన తర్వాత ఈ లోకంలో దేవునికి దూరమైన ప్రజల నుండి మళ్ళీ దేవునితో సమాధానపరచడానికి యేసు భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి సాతాను బంధకములను విడిపించి దేవునితో సమాధానపరిచాడు. యేసు ఎవరు అంటే దేవునితో మనను సమాధానపరచబడిన ఒక దేవుని రాజదూత ఉన్నాడు. హల్లెలూయా. అందరి పని హల్లెలూయా. అందరి పని హల్లెలూయా. క్రిస్మస్ అంటే మనకు అర్థం కావాలి. క్రిస్మస్ అంటే ప్రచార పండుగ, క్రిస్మస్ అంటే పరివర్తన పండుగ, క్రిస్మస్ అంటే అలంకార పండుగ, క్రిస్మస్ అంటే కానుకలు ఇచ్చే పండుగ, క్రిస్మస్ అంటే ఆరాధన పండుగ. క్రీస్తు ఎందుకు వచ్చాడంటే 3 ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. మీరు అంటారు కదా, నాకు ఇంటి సమస్య ఉంది, నాకు బండి సమస్య ఉంది, నాకు భోజనం సమస్య ఉంది, నాకు కొత్త బట్టలు లేవు. నాకు కూడా లేవు. క్రిస్మస్ కొత్త బట్టల సమస్య లేదు. ఇవన్నీ మనము ఏం చేస్తామంటే అనేకమైన మాటలు మనం మాట్లాడుతాం. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీ జీవితంలో ప్రధానమైన సమస్యలు నీ కాపాడడానికి యేసు వచ్చాడు. ఆ ప్రధానమైన సమస్యలు నువ్వు సాతాను బంధకములు ఉన్నావేమో. సాతాను బంధకముల వల్ల దారిద్రత వస్తుంది, సాతాను బంధకం వల్ల రోగం వస్తుంది, సాతాను బంధకం వల్ల అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారు, సాతాను బంధకం వల్ల అశాంతిలో ఉన్నావు, సాతాను బంధకం వల్ల అపవిత్రమైన కార్యాలు చేస్తున్నావు. ఆ బంధకములను విడిపించడానికి యేసు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. చెప్తున్నారు హల్లెలూయా. అదే పని హల్లెలూయా. క్రీస్తు ఎందుకు వచ్చాడంటే మానవాళి కోసం, సర్వమానవాళి కోసం తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. యేసు ప్రభు అవతారం కాదు. అవతారము నాశనం చేయడానికి వస్తుంది. అవతారం ఎట్లా తెలుసు? కుక్కలాగనో, పందిలాగనో, పిల్లిలాగనో, సింహంలాగనో, లేకపోతే నక్కలాగనో అవతారాలు వస్తాయి. యేసు అట్లా రాలేదు. యేసు శరీరధారిగా భూలోకానికి వచ్చాడు. నశించిన వారిని నాశనం చేయడానికి రాలేదు. అవతారం నాశనం చేయడానికి వస్తుంది. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి క్రీస్తు భూలోకానికి వచ్చాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. నేను చెప్తున్నా, వినండి జాగ్రత్తగా. 2 నిమిషాలు అందరూ వినండి. మనం అక్కడికి పోతే మనం ఏం చేస్తుంది తెలుసా? మనం లోకానుసారంగా బ్రతకద్దు, పాప క్రియల్లో మనం జీవించద్దు, అపవిత్రమైన జీవితాన్ని మనం జీవించద్దు, అపవిత్రమైన ఆలోచనలు మనం కలిగి ఉండద్దు, అపవిత్రమైన కార్యాలు మనం చేయొద్దు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఏమంటే దేవునికి దూరమైన వారిని దేవుడు క్రీస్తు మరలా కలపడానికి భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చిన క్రీస్తు సర్వ మానవాళ్ళని దేవుడితో సమాధానపరచాలని ఆయన వచ్చాడు. మనకు అర్థం కావాలి. నశించే వారిని వెతికి రక్షించడానికి వచ్చాడు. చీకటిలో ఉన్న వారికి వెలుగు ఇవ్వడానికి వచ్చాడు. పాపంలో ఉన్న వారికి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. అంతేకాదు యేసు సమృద్ధిని ఇవ్వడానికి వచ్చాడు. ఆ క్రీస్తు భూలోకానికి వచ్చాడు, మన జీవితాలు బాగు చేశాడు. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించును గాక. ఆమేన్. అందరి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడాడు. ప్రభువా, ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. క్రీస్తు భూలోకానికి రావడం వల్ల ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ప్రవచనాల్లో 300 ప్రవచనాలు చెప్తున్నాయి క్రీస్తు వస్తాడని. కొత్త నిబంధనలు నెరవేర్చబడ్డాయి. యేసయ్యా, క్రిస్మస్ అంటే ప్రచార పండుగ. మేము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తామయ్యా. క్రిస్మస్ అంటే మార్పు చెందే పండుగ, పరివర్తన పండుగ. క్రిస్మస్ అంటే అలంకార పండుగ. క్రిస్మస్ అంటే అయినా కానుకల పండుగ. క్రిస్మస్ అంటే ఆరాధన పండుగ. దేవా, క్రీస్తు లోకానికి వచ్చాడయ్యా సాధారణ బంధకులను విడిపించడానికి. ఓ ప్రభా, యాజకుడిగా తన జీవితాన్ని పాప పరిహారార్థమై బలిదానం చేశాడు. దేవుడితో సమాధానపరిచాడు. నశించిపోయిన నా జీవితాన్ని, దూరమైపోయిన నా జీవితాన్ని, అపవిత్రతలో ఉన్న నా జీవితాన్ని నువ్వు కాపాడవే. నీకు స్తోత్రం తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు. ఈ మాటలు విన్నందుకు స్తోత్రాలు. ఎవరైనా బాధల్లో, ఎవరైనా రోగంలో, ఎవరైనా శోధంలో, ఎవరైనా అపవిత్రమైన జీవితంలో జీవిస్తున్నారో యేసు శక్తి కలిగిన నామములో కలిగిపోవును గాక. నీ కార్యం జరిగించండి ప్రభా. రోగం చేత బాధపడుతున్నారు, క్యాన్సర్ చేత బాధపడుతున్నారు, HIV చేత బాధపడుతున్న వారితో, అయినా కరోనా రోగం చేత బాధపడుతున్న వారి కోసం, సంతానం లేక బాధపడుతున్న వారి కోసం, ఉద్యోగం లేక బాధపడుతున్న వారి కోసం, కుటుంబాలు కోల్పోయిన వారి కోసం, కుటుంబాలు విడిపోయిన వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. మీ కార్యాలు జరిగించండి. నిజమైన క్రిస్మస్ ప్రతి కుటుంబంలో జరుగుటకు చూపమని
యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.